పోలవరం ప్రాజెక్టుకు గతంలో చంద్రగ్రహణం పట్టిందన్నారు వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి. డబ్బుల కోసం కకృతిపడి కాఫర్ డ్యాంలు కట్టకుండా డయాఫ్రామ్ వాల్ ని ఏర్పాటు చేయడం, తర్వాత వచ్చిన వరదల్లో డయాఫ్రామ్ వాల్ బాగా దెబ్బతినడానికి చంద్రబాబే కారణమన్నారు నాగిరెడ్డి. దానివల్లే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందన్నారు. కేంద్రం అందించిన నిధులతో 72% ప్రాజెక్టును ఎలా పూర్తి చేశారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు నాగిరెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ అనేక అవాస్తవాలను చెబుతోంది. ప్రాజెక్టు జాప్యం కావడానికి చంద్రబాబు లోకేష్ కారణం అన్న విషయం స్పష్టమైనా సరే అనేక అబద్ధాలు చెప్తూ ప్రాజెక్టును వైఎస్ఆర్సీపీ పూర్తి చేయలేదనే అవాస్తవాలను వెల్లడిస్తోంది. దీనికి సంబంధించి అసలు పోలవరం ప్రాజెక్టు గతంలో ఏం జరిగింది, 2014 నుంచి 19 వరకు అనవసరమైన కట్టడాలను ముందు ప్రారంభించి ఆ ప్రాజెక్టు జాప్యం కావడానికి ఎంత ఆలస్యం టీడీపీ వల్ల జరిగిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పండి సార్. పోలవరం ప్రాజెక్టు ఈరోజు అసలు మొదలయ్యిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఆయన రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి రైట్ కెనాల్ని, లెఫ్ట్ కెనాల్ని, అలాగే ట్విన్ టన్నెల్స్ని కూడా మొదలుపెట్టి మెయిన్ డ్యామ్ని టెండర్ పిలిస్తే మధుకాన్ కంపెనీ టెండర్స్ వేసింది. వాళ్ళు పని మొదలు పెట్టకపోతే 2009 ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి గారు ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు. మరలా తిరిగి టెండర్స్ పిలిచేలోపు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే 3 నెలలకే చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్స్ పిలిచింది కానీ దాన్ని ఫైనలైజ్ చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పోలవరాన్ని వాళ్ళకి ప్రయారిటీగా పెట్టుకోలేదు. ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మేము నిర్మించి ఇస్తామని చెప్పి ప్రకటన వచ్చింది. ఆ రోజున నేను సాక్షి టీవీ డిస్కషన్స్లోనే ఓపెన్గానే చెప్పాను వాళ్ళ బీజేపీ వాళ్ళకు కూడా, ఇది జాతీయ ప్రాజెక్ట్ అంటే దేశం మొత్తం ప్రజల డబ్బుతో నిర్మాణం చేపడుతున్నాం, ఇది మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రధానమంత్రి గారే ఏ రోజుకైనా దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి ఆ రోజునే చెప్పాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట వాళ్ళ చేతికి ఇచ్చేదాకా 2 సంవత్సరాలు అసలు పోలవరం అథారిటీకి మెంబర్లని నామినేట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ మీద వాళ్ళ టెండర్ని ఫైనల్ చేసి మొదలుపెట్టారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఏ డ్యామ్ అయినా సరే, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, బాక్రానంగల్ కావచ్చు, నదీ ప్రవాహకానికి అడ్డంగా డ్యామ్ నిర్మాణం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి గోదావరిలో ఏంటంటే అక్కడంతా కింద దాకా దగ్గరగా 80 అడుగులు 90 అడుగుల దాకా కూడా శాండే ఉంది. సో బలమైన పునాది లేకపోవడం మూలంగా దాని డ్యామ్ని పక్కకు డైవర్ట్ చేసి అక్కడి నుంచి లీడింగ్ ఛానల్ తీసుకుని స్పిల్వే కట్టి స్పిల్ ఛానల్ తీసుకుని మళ్ళీ నదిలోకి కలిపి ఈ నదీ ప్రవాహానికి అడ్డంగా ఎర్తకం రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. దీని కిందే డయాఫ్రమ్ వాల్ ఉంటుంది పునాది కింద. ఇది అసలు ఏమాత్రం లీడింగ్ ఛానల్ని తీసుకోకుండా రాక్ఫిల్ పైలట్ ఛానల్ని కిందకి ఏది తవ్వకుండా వాళ్ళు మొత్తం డయాఫ్రమ్ వాల్ మొదలుపెట్టి ఎగువ కాఫర్ డ్యామ్ని, దిగువ కాఫర్ డ్యామ్ని మొదలుపెట్టినప్పుడు మేము వచ్చి అప్పుడున్న ఇంజనీర్లను అడిగాం. వాళ్ళు సార్ మేము చెప్తున్నాము, ముఖ్యమంత్రి గారు వింటలేదు మా మాట అని ఓపెన్గా చెప్పారు మాకు. సో అదే కొంప ముంచింది. సో నీళ్లు వెళ్ళే మార్గాన్ని చూపించకుండా మీరు ఇక్కడ అడ్డు కట్టక వేసినప్పుడు ఏం జరుగుతుంది? సో అది ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యామ్ గ్యాపులు గుండా వచ్చేసేసి డయాఫ్రమ్ వాల్ పునాది దెబ్బతింది. సో కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీలో డ్యామ్ మొత్తాన్ని ఈవెన్ కోవిడ్ పీరియడ్లో కూడా పని ఆగకుండా జరిగింది ఇవి పోలవరం డ్యామ్ నిర్మాణం జరిగింది. షట్టర్లు బిగింపు జరిగింది, పైన మొత్తం రోడ్డు బ్రిడ్జి జరిగింది కాబట్టి వాళ్ళ రాక్ఫెల్ డ్యామ్కి మెటీరియల్ కానీ ఏదైనా వెళ్తుంది. సో ఈ పునాదులు ఏం చేయాలి అనే దగ్గర మొత్తం ఇంజనీరింగ్ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇంజనీరింగ్ నిపుణులు పోలవరం అథారిటీ అప్రూవల్ ఇవ్వాల్సి, మనంగా అసలు ప్రాజెక్ట్ వాళ్ళది. సో వాళ్ళు దాని మీద మొత్తం టెక్నికల్ ఇది తీసుకుని అసలు ఎందుకు జరిగింది, ఇది ఇంత అనాలోచితంగా ఎట్లా చేశారు అని చెప్పి వాళ్ళు ఇచ్చే రిపోర్టు మూలంగా లేట్ అయింది. దాన్ని వదిలిపెట్టి తనే చేసిన తప్పుని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇంజనీర్లు చెప్తే కూడా వినకుండా తనే ఇంజనీర్లాగా సోమవారం పోలవరం అని చెప్పి రోజు నేనే వెళ్తున్నానని చెప్పి ఆయన చేసిన ఘోరమైన తప్పిదం మూలంగానే ఈరోజు పోలవరం డిలే అయింది. అందుకనే పోలవరానికి చంద్రగ్రహణం, అది ఆయన దాని అభివృద్ధికి కాదు. సో సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎం లాగా మార్చుకున్నాడు అని. మేము కూడా అనేక సార్లు చెప్పాం. అంటే లోకేష్ రాజకీయ స్థిరీకరణ నిధిగా పోలవరాన్ని ఉంచుకుని ఒక 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో దాని నుంచి ఎప్పటికప్పుడు డబ్బులు రాజేసుకోవచ్చు అని. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కూడా ఓపెన్గా చెప్తున్నాడు, మాకు ఇచ్చిన బిల్లులు మాకెక్కడిచ్చారు, తీసుకుని ఇటు ఇవ్వటం అటించి వాళ్ళు తీసుకోవడం అనేది. ఇంత ఘోరమైన తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారు చేసి టెక్నికల్గా తప్పిదాలు, ఫైనాన్షియల్గా తప్పిదాలు,
అసలు నీ ఆలోచన పోలవరం నిర్మాణమే మీ ఆలోచన కాదు. ఇన్ని తప్పిదాలు చేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా డిలే అవుతుంది అని చెప్పడాన్ని అది తప్పు. కాబట్టి ప్రజలందరికీ తెలుసు, ఎవరు నమ్మట్లా. అయినా సరే మరొక్కసారి వాస్తవ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం రైతు విభాగం తరపున మా రైతు విభాగం వైస్ ప్రెసిడెంట్గా ఉన్న త్రినాథ్ రెడ్డి గారు, గోదావరి డెల్టా మీద ఎక్కువగా చాలా నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా ఆయన మేము ఒక 10 నిమిషాలు సీడీని చేసి దాని మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏంటి, జరిగినది ఏమిటి, మొత్తం డయాఫ్రమ్ వాల్ దగ్గర ఏం జరిగింది అన్నీ కూడా వివరంగా ప్రజెంట్ చేసి మీడియా అందరికీ ఇస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారాగా అది రైతులందరికీ వాస్తవ విషయం తెలియజెప్పడానికే ఈ ప్రక్రియను తీసుకున్నాం. ప్రధానంగా చెప్తున్నారు, చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం, ఈరోజు పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి ప్రధాన కారణం అంటున్నారు. ఇదే అంశాన్ని వెల్లడిస్తూ ఒక పరిపూర్ణమైన డాక్యుమెంటరీని కూడా తయారు చేశారు. అదే డాక్యుమెంటరీ ద్వారా వాస్తవాలు ఏంటనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి న్యూస్.